ఉద్దానం ఈ మాట వినగానే ముందుగా గుర్తుకొచ్చేది కిడ్నీ మహమ్మారి. ఉద్దానం ప్రాంత ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తోంది ఈ మహమ్మారి రోగం. ఈ ప్రాంతంలో ఉన్న జనాభాలో సగం మంది కిడ్నీ బాధితులే. అసలు ఈ వ్యాధికి మూల కారణం ఏమిటన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం ఓ కారణమని, సముద్రం తీర ప్రాంతం ఉండడం మరో కారణమని చెబుతూ ఉంటారు. సముద్ర తీరం కొబ్బరి, జీడి, మామిడి, పనస, మామిడి తోటలు, నాగావళి, వంశాధార, మహేంద్ర తనియా వంటి జీవనదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండటంతో ఈ ప్రాంతానికి ఉద్దానం అనే పేరొచ్చింది. అయితే పచ్చిగా ఉండే ఉద్దానం కిడ్నీ వ్యాధులతో వణికిపోతుంది. అంతుపట్టని సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపు, కొత్తూరు, పలాస, మందాస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో వ్యాధిగ్రస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూనే ఉన్నారు. కిడ్నీ వ్యాధులు వ్యాపించడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అన్వేషించి తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను కదిలించేలా చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్దానం ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలు దఫాలు వినతి పత్రాలు అందజేసి ఈ కిడ్నీ మహమ్మారి సమస్య గురించి ప్రభుత్వాల్లో కదలికలను తీసుకురావడానికి నాడు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ పోరాట ఫలితం కారణంగా నేడు ఉద్దాన ప్రాంతంలో శుద్ధ జలాల ప్లాంట్లు, కిడ్నీ బాధితులకు పింఛన్లు అందుతున్నాయి. కిడ్నీ వ్యాధికి భూగర్భ జలాలు కలుషితం కావటమే ఒక కారణమని అధ్యయనాలు తేల్చాయి. దీంతో 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 1900 కోట్ల వ్యయంతో ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా 468 కోట్లు ఖర్చు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఈ మంచినీటి పథకానికి 2019 సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మొలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైప్ లైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఇక మరోవైపు కిడ్నీ రీసెర్చ్ కేంద్రంతో పాటు ఆసుపత్రి నిర్మాణం విషయంలో సైతం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించి స్థలం కూడా కేటాయించారు. నాడు టీడీపీ తలపెట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాన్ని కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేశారు. నిజానికి ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990లోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై కృష్ణమూర్తి, పి శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీ వ్యాధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ఈ కిడ్నీ రీసెర్చ్, డయాలసిస్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను 1 year నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మన హాస్పిటల్లో మెయిన్గా నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పల్మనాలజీ, వాస్కులర్ మెడిసిన్, వాస్కులర్ సర్జరీ, గైనకాలజీ ఈ విభాగాలన్నీ కూడాను పనిచేస్తున్నాయి. మనకి పేషెంట్లు ప్రతిరోజు ఆన్ యావరేజ్ 90 to 110 మధ్యలో వస్తుంటారు. ఓపీ మనకి ఐపీ ఇన్పేషెంట్స్గా జాయిన్ అయ్యే వాళ్ళు 30 నుంచి 40 మంది మధ్యలో ఉంటారు. మనకి ప్రతిరోజు 60 సెషన్స్ జరుగుతూ ఉంటాయి, డయాలసిస్ సెషన్స్.
అవి ఎమర్జెన్సీ డయాలసిస్ కింద మేము చేస్తున్నాము. మేము కాకుండా నెఫ్రోపస్ కూడా ఉంది మా కర్మాంలో ఇక్కడ. వాళ్ళు 120 చేస్తారు పర్ డే. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్ ను ప్రభుత్వం చేపడుతుంది. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు సక్రమంగా అందిస్తున్నారు. మరోవైపు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ చేస్తున్న ప్రభుత్వం వారికి ప్రతి నెల 10,000 పెన్షన్ అందిస్తుంది. అదేవిధంగా కిడ్నీ మహమ్మారి బారిన పడిన గ్రామాల్లో బాధితులను రక్షించేందుకు సుజలధార పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలను అమర్చారు. మనకి కిడ్నీ హాస్పిటల్ గురించి చెప్పాలంటే సర్వీస్ చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 yearsలో మనకి గవర్నమెంట్ ఎప్పుడైతే హాస్పిటల్ ఉందో దాని సదుపాయాలు ఉండేవి కావు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి, యూనిట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు సీరియస్గా చొరవతో 10 యూనిట్లు ఇవ్వడం కానీ, తర్వాత హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయడం కానీ, అంబులెన్స్ సదుపాయం చేయడం కానీ జరిగింది. టెస్టింగ్ చేయడానికి బయటకు ముందు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సిటీ స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ అక్కడే జరుగుతున్నాయి. కిడ్నీ హాస్పిటల్ పేరుకే కానీ కిడ్నీ హాస్పిటల్తో పాటు నార్మల్గా ఉన్న పేషెంట్లకు కూడా ఇక్కడ నార్మల్ సర్జరీలు, గైనిక్ సర్జరీలు కూడా జరుగుతున్నాయి. ఈ పలాసలో ఈ కిడ్నీ హాస్పిటల్ ఉన్న వాళ్ళు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇంకా సర్వీస్ బాగా అందించాలని, ప్రభుత్వం ఇంకా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు వ్యాపించడానికి గల కారణాలు వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే డయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లే వారికి వాహన సదుపాయం కల్పించాలని విన్నవిస్తున్నారు. కిడ్నీ వ్యాధి నియంత్రణలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించాలంటున్నారు. ప్రభుత్వాల పనితీరుతో ఇప్పుడిప్పుడే జీవితంపై ఆశ కలుగుతుందని ఉద్దానం వాసులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.